హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వసుమతి టాక్స్. పాకిస్తానీలను కూడా మోసం చేసి లక్షల్లో వసూలు చేశారు. కేవలం భారతదేశంలోని తెలుగు ప్రజలను, తెలుగు రాష్ట్ర ప్రాంతాల వారినే కాదు, వీరు పాకిస్తానీలను కూడా మోసం చేసి లక్షలలో వసూలు చేశారు. విదేశాలలో ఉద్యోగం, విదేశాలలో స్థిరపడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి యువతే వీళ్ళ టార్గెట్. అదే వీళ్ళ యొక్క బిజినెస్. యూట్యూబ్ ఛానల్లో ఎంతో స్వీట్గా, ఎంతో క్యూట్గా, చక్కగా నటిస్తూ సమాజాన్ని మోసం చేస్తూ యూట్యూబ్ ఛానల్ తెర వెనుక చేసినటువంటి ఈ దందా ఇన్నాళ్ళు బయటికి రాలేదు. నందూస్ వరల్డ్ అసలు ఏం చేసింది? వాళ్లకు 10 ఏళ్ల జైలు శిక్ష తప్పదా? తప్పదు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. వీరికి మా బాబు ఫంక్షన్ కానీ ఫోకస్ నా మీద ఎక్కువ ఉండాలి. ఇంతలా రెడీ అయింది వేస్ట్ అవ్వకూడదు కదా. డెస్టినీ కన్సల్టెన్సీ అనే పేరుతో రమానందన్ ఆమె భర్త మధుకర్లు వీసా మోసాలకు తెరదీశారు. విదేశాల్లో స్థిరపడాలనే లక్ష్యంతో ఉన్న యువతనే వీరి టార్గెట్. వీసా రెన్యువల్ ఉద్యోగాల పేరుతో ఒక్కొక్కరి దగ్గర నుంచి సుమారు 40 నుండి 80 లక్షల వరకు అక్రమంగా వసూలు చేశారు అని ఆరోపణ. వీరి మోసాల బారిన పడిన 12 మంది యూకే సొలిసిటర్ కావేటి శ్రీనివాస్ను ఆశ్రయించి ఆధారాలతో సహా నిరూపించారని సమాచారం. ఈ బాధితుల్లో పాకిస్తానీలు కూడా ఉన్నారంటే ఆశ్చర్యకరం. బ్రిటన్ సొలిసిటర్ కావేటి శ్రీనివాస్ నందూస్ ఫ్యామిలీస్ చేసిన అతిపెద్ద మరో క్రైమ్ని కూడా బయటపెట్టారు. యూకే ఇమిగ్రేషన్కి చెందిన సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్ పత్రాలను వీరు ఫోర్జరీ చేశారు. బ్రిటన్ చట్టాల ప్రకారం చాలా పెద్ద నేరం. ప్రభుత్వ డాక్యుమెంట్లను ఫోర్జరీ చేయడం బిగ్ క్రైమ్. ఈ నేరం రుజువైతే 10 సంవత్సరాల శిక్ష, అలాగే వీరి పాస్పోర్ట్లను శాశ్వతంగా రద్దు చేసి జైలు శిక్ష అనంతరం ఇండియాకి డీకోడ్ చేసే మట్టి కొట్టి నందు అండ్ మధుకర్ గారు మీ ఫ్యామిలీ పుట్ట మీరు ఎలా నింపుకోవాలనుకున్నారో నాకు అర్థం కావట్లేదు. విదేశాలకు వెళ్ళి మీరు నేర్చుకుంది ఇదేనా? డెస్టినీ అని పేరు పెట్టారు ఈ కన్సల్టెన్సీ కంపెనీకి. ఇప్పుడు మీ డెస్టినీ ఏంటో మరి. ఇకపోతే మోసపోయే యువత. గవర్నమెంట్ యాజ్ పర్ బ్రిటన్ గవర్నమెంట్ అండ్ ఇండియన్ గవర్నమెంట్ ప్రకారం ఏ లీగల్ వైజ్గా ఏ ప్రొసీజర్ 100% లాయల్గా ఉందో, కరెక్ట్గా ఉందో ఆ ప్రొసీజర్ని ఫాలో అయ్యి మీ లక్ష్యాలను సాధించండి. ఇలాంటి వాళ్ళని నమ్మి కాదు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.